సినీ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ తెలిసి తెలియని వయసులో కొంతమంది చేతిలో దారుణంగా మోసపోయి జీవితాలనే కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అండగా నిలబడటమే కాకుండా స్వలాభం కోసం వారిని వాడుకొని ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా మాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ దారుణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగింది? ఆమెకు 16 ఏళ్లు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అది వాళ్లకు సాకుగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది. సినిమాల్లో ఎలాగైనా నటించాలని చివరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది జరిగిన 10 ఏళ్ల తర్వాత ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని, ఆ కేసులో మలయాళ సినీ నటి మీను మునీర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 10 ఏళ్ల క్రితం మీను మునీర్ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికని చెన్నై తీసుకొచ్చింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు నటి మీను మునీర్ను గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి 26 ఏళ్లని, ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో తన కుమార్తెను తన దూరపు బంధువు మీనుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఆ అమ్మాయిని అన్నానగర్లోని ఒక హోటల్కి తీసుకెళ్లి ఆమెను నలుగురు వ్యక్తులకు పరిచయం చేసి సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని, కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంకి చెందిన మీను మునీర్ ఆలియస్ మీను కురియన్ 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించింది. సినీ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ తెలిసి తెలియని వయసులో కొంతమంది చేతిలో దారుణంగా మోసపోయి జీవితాలనే కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అండగా నిలబడటమే కాకుండా స్వలాభం కోసం వారిని వాడుకొని ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా మాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ దారుణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగింది? ఆమెకు 16 ఏళ్లు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అది వాళ్లకు సాకుగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది. సినిమాల్లో ఎలాగైనా నటించాలని చివరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది జరిగిన 10 ఏళ్ల తర్వాత ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని, ఆ కేసులో మలయాళ సినీ నటి మీను మునీర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 10 ఏళ్ల క్రితం మీను మునీర్ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికని చెన్నై తీసుకొచ్చింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు నటి మీను మునీర్ను గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి 26 ఏళ్లని, ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో తన కుమార్తెను తన దూరపు బంధువు మీనుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఆ అమ్మాయిని అన్నానగర్లోని ఒక హోటల్కి తీసుకెళ్లి ఆమెను నలుగురు వ్యక్తులకు
వ్యక్తులకు పరిచయం చేసి సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని, కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంకి చెందిన మీను మునీర్ ఆలియస్ మీను కురియన్ 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. సినీ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ తెలిసి తెలియని వయసులో కొంతమంది చేతిలో దారుణంగా మోసపోయి జీవితాలనే కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అండగా నిలబడటమే కాకుండా స్వలాభం కోసం వారిని వాడుకొని ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా మాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ దారుణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగింది? ఆమెకు 16 ఏళ్లు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అది వాళ్లకు సాకుగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది. సినిమాల్లో ఎలాగైనా నటించాలని చివరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది జరిగిన 10 ఏళ్ల తర్వాత ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని, ఆ కేసులో మలయాళ సినీ నటి మీను మునీర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 10 ఏళ్ల క్రితం మీను మునీర్ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికని చెన్నై తీసుకొచ్చింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు నటి మీను మునీర్ను గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి 26 ఏళ్లని, ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో తన కుమార్తెను తన దూరపు బంధువు మీనుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఆ అమ్మాయిని అన్నానగర్లోని ఒక హోటల్కి తీసుకెళ్లి ఆమెను నలుగురు వ్యక్తులకు పరిచయం చేసి సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని, కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంకి చెందిన మీను మునీర్ ఆలియస్ మీను కురియన్ 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. సినీ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ తెలిసి తెలియని వయసులో కొంతమంది చేతిలో దారుణంగా మోసపోయి జీవితాలనే కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు అండగా నిలబడటమే కాకుండా స్వలాభం కోసం వారిని వాడుకొని ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా మాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ దారుణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగింది? ఆమెకు 16 ఏళ్లు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అది వాళ్లకు సాకుగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది. సినిమాల్లో ఎలాగైనా నటించాలని చివరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది జరిగిన 10 ఏళ్ల తర్వాత ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని, ఆ కేసులో మలయాళ సినీ నటి మీను మునీర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 10 ఏళ్ల క్రితం మీను మునీర్ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికని చెన్నై తీసుకొచ్చింది.
ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో 4 వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు నటి మీను మునీర్ను గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి 26 ఏళ్లని, ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో తన కుమార్తెను తన దూరపు బంధువు మీనుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఆమె ఆ అమ్మాయిని అన్నానగర్లోని ఒక హోటల్కి తీసుకెళ్లి ఆమెను 4 వ్యక్తులకు పరిచయం చేసి సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని, కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంకి చెందిన మీను మునీర్ అలియాస్ మీను కురియన్ 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించింది.